ఇరాన్‌లో ఒక అతిపెద్ద బ్రిడ్జిని అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు కూల్చివేశాయి. ఆహ్, దాని పేరు బీ1 బ్రిడ్జి. ఇది తెహరాన్ నుంచి అంటే ఇరాన్ క్యాపిటల్ తెహరాన్ నుంచి కరాజ్ అనే ఒక సిటీకి కలుపుతుందనమాట. ఇది దాదాపు మొత్తం అతిపెద్ద బ్రిడ్జిగా చెప్పొచ్చు. మిడిల్ ఈస్ట్‌లోనే హైయెస్ట్ అండ్ టాలెస్ట్ బ్రిడ్జ్ అని చెప్తారు. 136 మీటర్ల పొడవు హైట్ ఇది టాల్ ఉందన్నమాట. సో, ఈ దీన్ని బ్రిడ్జిని కూలగొట్టి దాని వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశాడు. బ్రిడ్జి కూలిపోయింది, ఇలాంటివి ఇంకా చాలా జరగబోతున్నాయని ట్రంప్ హెచ్చరించాడు. ఆ నేపథ్యంలో ఆ కూలినప్పుడు 8 మంది చనిపోయారని, 95 మంది సీరియస్గా గాయపడ్డారని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ట్రంప్ 48 గంటలు టైం ఇచ్చాడు. మామూలుగా అయితే ఇరాన్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆగలేదు ఇప్పటి వరకు. కానీ ఇరాన్లో ఉండే పవర్ ప్లాంట్స్ మీద, తర్వాత ఆయిల్ వెల్స్ మీద, గ్యాస్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తానని ట్రంప్ ప్రకటించాడు. 48 గంటలు టైం ఇచ్చాడు. దాని తర్వాత 5 రోజులు దాన్ని పొడిగించాడు. మళ్ళీ దాన్ని 10 రోజులు పొడిగించాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న ట్రంప్ మరొక ట్రూత్ సోషల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఏంటంటే 48 గంటలు నేను ఇచ్చిన 10 రోజుల టైం మండేకి పోతుంది, కాబట్టి 48 గంటల టైమే ఉంది. ఈ లోపల మీరు మాతో కాంప్రమైజ్ అయ్యి మేము చెప్పిన 15 కండిషన్లకి, డిమాండ్లకి మీరు ఒప్పుకొని హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టకపోతే నేను మీకు నరకం చూపిస్తాను, మిమ్మల్ని రాతిగంలోకి తీసుకెళ్ళిపోతాను అని మరొకసారి బెదిరించారు. అయితే ఇరాన్ దానికి ధీటుగా స్పందించింది. నిజంగా నీకు దమ్ముంటే నువ్వు నీ సైన్యాన్ని పంపించు అని వాళ్ళ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఓపెన్గానే ప్రకటించాడు, అబ్బాస్ అరాక్చి. ఆయన ఇంకా కూడా చాలా డేరింగ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకవేళ నీ సైన్యం మా ఫ్లైట్లలో రావడానికి భయపడుతుంటే మా ఫ్లైట్లను పంపిస్తాము, మా ఫ్లైట్లలో మా ఇరాన్ భూభాగంలోకి వాళ్ళని మేము సేఫ్గా దించుతాము, నీకు ధైర్యం ఉంటే నీ సైన్యాన్ని పంపించు అని చెప్పాడు. అలాగే నువ్వు ఒక్కసారి కానీ మా ఇరాన్ మీద దాడి చేస్తే మేము హార్ముజ్ జలసంధిని కంప్లీట్గా క్లోజ్ చేస్తాము, 100 ఏళ్ళైనా కూడా దాన్ని ఎవడు తెరవలేడు అని ఛాలెంజ్ కూడా విసిరాడు. సో ఇంకొక ప్రకటన కూడా వచ్చింది ఇరాన్ నుంచి. అది ఇంకా భయం కొలుపుతూ ఉంది. అదేం ప్రకటన అంటే, మీరు కానీ దాడులు మొదలు పెడితే మేము డిప్లొమాటిక్ ఛానల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తాము, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, అస్సలు చర్చలు అనేది ఇంకా జరగదు, ఎవరు కూడా చర్చలు చేయమని మమ్మల్ని అడగడానికి కూడా వీల్లేదు. సో యుద్ధంలోనే మేము సమాధానం చెప్తాం, ఒక్క సైనికుడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళడు, శవపేటికలు మాత్రమే వెళ్తాయి అని ఇరాన్ అనౌన్స్ చేసింది. సో ఒక ఎస్కలేషన్ పేజీలోకి ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు 5వ వారం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ తగ్గుతాడా లేకపోతే ఇరాన్ తగ్గుతాడా అనేది ఇప్పుడు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గ్రౌండ్ మీద అటాక్ అంటే ఇరాన్ భూభాగం మీద అమెరికా సైనికులు దాదాపు 17,000 మంది వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇది లిమిటెడ్ గోల్తో వీళ్ళు వెళ్తున్నారు. ముఖ్యంగా కార్గ్ ఐలాండ్ని, తర్వాత హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్న ఒక 5-6 ఐలాండ్లను, అబూ మూసా లాంటి 5-6 ఐలాండ్ను క్యాప్చర్ చేసుకోవడం అనేది దీని లిమిటెడ్ ఆబ్జెక్టివ్ అంటారు. ఈ లిమిటెడ్ ఆబ్జెక్టివ్లోకి అమెరికా ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే దుబాయ్లో ఉండే 8 బ్రిడ్జెస్ని ఇరాన్ కూల్చివేసింది అనే ఒక వార్త వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది దుబాయ్ అనే కాదు, మొత్తం గల్ఫ్ దేశాల్లో మొత్తం 5 దేశాలు, అందులో గల్ఫ్ దేశాల్లో లేని ఒక దేశం కూడా ఉంది, అది జోర్డాను. మొత్తం 5 దేశాల్లో 8 బ్రిడ్జిల్ని కూలగొడతామని చెప్పి ఇరాన్ ఆ లిస్టు కూడా ప్రకటించింది. ఎందుకంటే తమ దేశంలో ఎటువంటి నష్టాలు కలిగిస్తారో తాము ఇజ్రాయెల్లో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ అదే రకమైన నష్టాల్ని కలిగిస్తామని ఇరాన్ ముందు నుంచి కూడా చెప్తుంది. తమ దేశంలో ఒక ఆయిల్ దీని మీద వేస్తే ఇరాన్ వెళ్ళి
గల్ఫ్ దేశాల్లో ఉండే ఒక ఆయిల్ మీద వేస్తుంది బాంబు. అలాగే ఇజ్రాయెల్ మీద ఆయిల్ ఫెసిలిటీస్ మీద బాంబు వేస్తుంది. అలాగే తమ పవర్ ప్లాంట్ కొడితే ఇరాన్ రివర్స్లో పవర్ ప్లాంట్ కొడుతుంది. తమ యూనివర్సిటీల మీద వేస్తే అక్కడ యూనివర్సిటీల మీద వేస్తుంది. అలాగా ఇరాన్ ముందు నుంచి ఏంటంటే రిటాలియేషన్ స్ట్రాటజీలో ఉంది. అంటే మా దేశంలో మీరు ఎలాంటి నష్టం చేస్తే మేము గల్ఫ్లో కానీ ఇజ్రాయెల్లో కానీ అలాంటి నష్టాలని కలిగిస్తామనేది ఇజ్రాయెల్ ఇరాన్ ముందు నుంచి కూడా ప్రకటిస్తుంది. అలాగా ఇప్పుడు ఈ B1 బ్రిడ్జి, ఇందాక నేను చెప్పిన మిడిల్ ఈస్ట్లోనే లార్జెస్ట్ బ్రిడ్జి, ఇరాన్లో ఉండే బ్రిడ్జిని కూలగొట్టి దాన్ని మళ్ళీ ఒక శాడిజంతో ఆ వీడియోని షేర్ చేసిన ట్రంప్కి బుద్ధి చెప్పేదానికి ఇరాన్ కూడా 5 దేశాల్లో 8 బ్రిడ్జిలను మేము కూలగొడతామని చెప్పింది. అందులో 3 UAEలో ఉన్నాయి. UAE అంటే మనకు తెలుసు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 7 ఎమిరేట్స్ ఉంటాయి అందులో దుబాయ్ కూడా ఉంది. ముఖ్యంగా షేక్ జబర్ అల్ అహ్మద్ అల్ సబా సీ బ్రిడ్జ్, ఇది 36 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది కువైట్లో ఉంటుంది. ఈ బ్రిడ్జిని మేము కూలగొడతామని నెంబర్ 1గా దాని పేర్కొన్నారు. నెంబర్ 2 షేక్ జాయేద్ బ్రిడ్జి UAEలో ఉంటుంది, దీన్ని కూలగొడతా ఉన్నారు. అలాగే అల్ మక్తా బ్రిడ్జి, ఇది కూడా UAEలోనే ఉంటుంది. షేక్ ఖలీఫా బ్రిడ్జి, ఇది కూడా UAEలో ఉంటుంది. UAEలో ఉండే 3 బ్రిడ్జిల్ని ఈ లిస్ట్లో ఇచ్చారు. అట్లాగే కింగ్ ఫహాద్ కాజ్వే, ఇది సౌదీ అరేబియాని బహ్రెయిన్ని కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా కూల్చేస్తూ ఉన్నారు. ఇది కానీ కూల్చేస్తే బహ్రెయిన్కి సౌదీ అరేబియాకి ఉండే ఏకైక రోడ్డు మార్గం కట్ అయిపోతుంది. అట్లాగే అమెరికా బేసులు ఇక్కడ ఈ దేశాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న అమెరికా బేసులు మూమెంట్ కూడా ఈ బ్రిడ్జిల వల్ల కట్ అయిపోతుంది. అట్లాగే 6వది కింగ్ హుస్సేన్ బ్రిడ్జి జోర్డాన్, దమియా బ్రిడ్జి, అబ్దుల్లా బ్రిడ్జి జోర్డాన్. 3 బ్రిడ్జిలు జోర్డాన్లో ఉన్నాయి, 3 బ్రిడ్జిలు UAEలో ఉన్నాయి. ఒకటి బహ్రెయిన్లో ఉంది, ఒకటి కువైట్లో ఉంది. సో కువైటు, UAE, బహ్రెయిన్, జోర్డాను, సౌదీ అరేబియా, ఈ 5 దేశాల్లో 8 బ్రిడ్జిల్ని కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్, ట్రేడు, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఈ సప్లై చైన్ అనేది కంప్లీట్గా మిలిటరీ మూవ్మెంటు ఇవన్నీ కూడా ఆగిపోయే అవకాశం గల్ఫ్ దేశాల్లో ఉంది. అంటే ఇది ఇరాన్ వాంటెడ్లీ చేయట్లేదు. తమ దేశం మీద, తమ దేశంలో ఉండే బ్రిడ్జిల మీద దాడి చేయడం వల్ల, అలాగే లెబనాన్లో కూడా ఇజ్రాయెల్ అది పనిగా బ్రిడ్జిల్ని టార్గెట్ చేస్తుంది. ప్రధానంగా ఏంటంటే మూమెంట్ని కట్ చేయడం, మిలిటరీ మూమెంట్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో వాళ్ళు ఎక్కువగా రోడ్డు మార్గం ద్వారానే ఈ మిసైల్ లాంచర్స్ని తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ వాటిని గ్రౌండ్ చేసి వాటి ద్వారా అమెరికా ఎయిర్క్రాఫ్ట్ని దెబ్బకొట్టడం, తమ దేశానిలో వస్తున్న ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్ని అటాక్ చేయడం, హెలికాప్టర్ని కూల్చడం, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి రోడ్డు కనెక్టివిటీని కట్ చేయడం అనేది ఇది పాత టెక్నిక్, ఇదేం కొత్తది కాదు. ప్రతి యుద్ధంలో కూడా రోడ్లను బ్రేక్ చేయడం ద్వారా శత్రువు కదలికల్ని, శత్రువు మొబిలిటీని కట్ చేయడం అన్న ఒక స్ట్రాటజీ పురాతన కాలం నుంచి వస్తుంది. దాంట్లో భాగంగానే బ్రిడ్జిల్ని కూలగొట్టడం అనేది మనకి చాలా హాలీవుడ్ సినిమాలు, యూరోపియన్ సినిమాల్లో కూడా వార్ మూవీస్లో బ్రిడ్జిల్ని కూలగొట్టడం చూస్తుంటాం. బ్రిడ్జిల్ని కూలగొట్టడం వల్ల శత్రువు సైన్యం మొబిలిటీ అనేది కట్ అయిపోతుంది. చాలాసార్లు బ్రిడ్జిలు పోయాక వాళ్ళని అష్టదిగ్బంధం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇరాన్లో అదే పని చేస్తుంది. దానికి రిటాలియేషన్గా ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ గల్ఫ్ దేశాల్లో జోర్డాన్లో 8 బ్రిడ్జిల్ని కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టినట్టుగా చెప్తున్నారు.